స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం శుక్రవారపు వేళ వైకున లేచిన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభాషలు కండి, ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాటలు విని గ్రహించి వాక్యాలను బాల్యభాషలు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్య గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటను నేను చదివి వినిపిస్తా ఉన్నాను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో శుక్రవారపు వేళ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ గొప్ప చేత జరిగించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో నీ దాసు నిలబడుతున్నాడు, వాక్యాన్ని వెతుచుండగా కొద్ది నిమిషాలు నీ మాటలు, శ్రేష్టమైన మాటలు విని వాటిని మేము మన జీవితాలను అనుగ్రహించే కృప దయచేయండి. వాక్యానుసరణ జీవితాన్ని మలుచుకోవడానికి కృప చూపించండి. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులే బలపడుతుంటుండగా మీరే మహిమ పొందున్నందుకు వందనాలు. ఈ దినం కూడా మహిమ మీరు మాత్రం పొందండి. యేసే నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, చదువుకున్న వాక్య భాగం మనం గమనిస్తే పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో ఆయన చేసినటువంటి సేవా విధానాన్ని గమనించినప్పుడు క్రీస్తు కొరకై, ఆయన నామము కొరకై అనేకమైనటువంటి నిందలు, బాధలు భరించి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మార్గాన్ని, అనగా ప్రభు మార్గాన్ని విడిచిపెట్టినటువంటి దిట్టమైనటువంటి ఒక నిరీక్షణతో ముందు కొనసాగినటువంటి భక్తుడు పౌలు. చూడండి, ఉదయకాల సమయంలో తీవ్రమైనటువంటి సవార్థీకరణ కొనసాగుతున్నప్పుడు ఎక్కడైతే సువార్త లేక దేవుని యొక్క పని విరివిగా కొనసాగుతుందో అక్కడ అపవాది చాలా చురుకుగా పనిచేస్తాడు. అపవాదికి కారణం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా నిద్రపోడండి. ఏదో తెలుసా, వాడికి ఎప్పుడు కూడా సమయం కొంచెమే ఉందని తెలుసు కనుక నిద్రపోవడానికి ఇష్టపడ్డాం. ఎంతసేపు అవిశ్వాసులను లేక క్రైస్తవులను, క్రీస్తు బిడ్డలను ఆయన మార్గాన్ని దుష్ప్రచారం చేయడం లేక వారిని త్రోవ తప్పించేటువంటి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. చూడండి, అందుకని కోతకున్నటువంటి ఆ పంట, కోతకు సిద్ధమైన పంటను ఏం చేస్తుందంటే ఒక విధంగా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి విధమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏమండి, వాడు చేసిన వ్యతిరేక కార్యాలు వివిధ రూపాలను పోలి ఉంటాయి, రూపులు దిద్దుకుంటూ ఉంటాయి. వారిలో కొన్నిసార్లు అవి క్రైస్తవ వ్యతిరేకమైన శక్తులు రెచ్చగొట్టడం, అబద్ధపు సిద్ధాంతాలను వ్యాపింపచేయడం, తర్వాత ఎదురుగా ఉన్న వారి సమాజంలో అద్భుతాలు చేయడం అనేది మొదలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అపవాది. ఈ విధానాలు తార్కికులు, ఏమండి, నూతన విశ్వాసులను ఏం చేస్తాయంటే అభ్యంతరపరుస్తూ, వ్యక్తపరుస్తూ ఉంటాయి. వారిలో ఒకలాంటి ఆసక్తి అనేది కలిగినప్పుడు దానిని ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అవసరమా అన్నట్టుగా. ఏమండి, నూతన విశ్వాసులు స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఉన్నటువంటి విశ్వాసులు బలంగా మారి వచ్చేటువంటి నూతన విశ్వాసం స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఏమంటే దేవుని యొక్క బలమైన శక్తి ప్రదర్శించబడి ఈ ఐగుప్తు మంత్రగాళ్ళ యొక్క సర్పాలు రింగివేయబడాలని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన అన్నాడు. మోషే యొక్క సర్పము, ఏమండి, ఐగుప్తు మంత్రగాళ్ళ సర్పం అన్నీ కూడా మింగేసిందంట. అలాగా నేటి దినం ఉన్నటువంటి ఈ మంత్రగాళ్ళ సర్పాలన్నీ కూడా మింగివేయబడాలి. హల్లెలూయా. చూడండి, పౌలు ఎఫెసులో 3 నెలల సేవను దేవుడు దీవించి అనేక ఆత్మలు అక్కడికి నడిపించాడు. రక్షించడం ద్వారా దేవుడు అతన్ని గౌరవించాడు, కనపరిచాడు. అయితే చాలా త్వరితగతంగా అక్కడ కలుపు మొక్కలు పెరిగాయి. ఏ మొక్కలండి? కలుపు మొక్క. మనకు తెలుసు కదా, పంట చెలు వేసినప్పుడు కలుపు మొక్కలు పెరిగితే పంట పాడవకుండా ముందు జాగ్రత్త కోసం ఏం చేసి కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటారు. ఈ కలుపు మొక్కలు ఏం చేశారంటే సంఘంలో విశ్వసించినటువంటి కొంతమందిని వారి హృదయాలు, ఇక్కడ చదివింది అదే, వారి హృదయ కఠినపరచబడినాయి. వారు సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు, ఆటంకపరచడం ప్రారంభించారు. ఇది నూతన విశ్వాసాలను ఎంతగానో బహు కదిలించింది, గాయపరిచేంత పని చేస్తుంది.
చూడండి, 3 నెలల శ్రమ ఫలితమైనటువంటి ఫలాలు కాపాడుకోవడానికి పౌలు ప్రతి దినం ఆయన ఏం చేశాడంట, ఆ శిష్యులు తర్కిస్తున్నాడంట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు ఎఫెసులో గడపాల్సి వచ్చింది సంఘాన్ని కాపాడు. కారణం ఏంటంటే అపవాది నిద్రించకుండా కోతకున్నటువంటి పంటను విస్తారంగా పాడు చేసేటువంటి ఆ పద్ధతిలో నేడు ఉంటున్నాడు. అందుకే అంటాడు, మీ విరోధి అపవాది గర్జన సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు అంటే పేతురు పత్రిక. దేవుని స్తోత్రం కలిగిన. కోత సమయంలో పురుగుల ఆక్రమణ చాలా నిరాశాజనకంగా ఉంటుంది ప్రియులారా. కానీ నేను అనుకునేది ఏంటంటే, దేవుని సేవకునిగా దేవుడు ఏ విధమైన విపత్తులను జరగడానికి సెలవిస్తాడు. ఎందుకంటే మనము సాధించేసామనేటువంటి గర్వాన్ని తగ్గించడానికి, అంతేకాకుండా లేనిదాన్ని ఉన్నదాన్ని గొప్పగా మనం చెప్పుకోవడానికి, దాన్ని తప్పించడానికి ఈ విధమైనటువంటి విపత్తులను ఆయన రప్పిస్తాడు, అనుమతిస్తాడు మన జీవితంలో. అందుకే దేవునికి స్తోత్రం కలుగును. ఆయన అంటాడు కదా, ప్రాకే మిడతలను తినేసి గొంగళ పురుగులను నలిమేసేటువంటి చీడ పురుగులను మీ మధ్యకు నేను నా సైన్యంగా పిలుస్తాను. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో అపవాది చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని పాడు చేస్తున్నాడు, విశ్వాసం నుంచి కలహాన్ని రేపుతా ఉన్నాడు, హృదయాలను కఠినపరుస్తూ ఉన్నాడు. హృదయాలు స్వేచ్ఛగా సువార్తను అంగీకరించి ప్రభు దగ్గర వస్తుంటే ఏమండి ఆ హృదయాలు కఠినపరచబడి అవసరం లేదు, ఇది మంచి మార్గం కాదని చెప్పేసి వాడిని ప్రక్కకు తొలగించే ప్రయత్నం. కనుక గమనించే ఉదయకాల సమయంలో నీవు నేను క్రీస్తు బిడలుగా, క్రీస్తు సైన్యంగా మారాం కనుక ఆ సైన్యంలో బలంగా పనిచేసి మెలకువగా ఉండి ఏమండి అపవాదిని ఎదిరించి నూతన విశ్వాసాలను కాపాడుకుని సంఘ అభివృద్ధిలో మన యొక్క వంతు ప్రయత్నాలు చేస్తూ మన విశ్వాస యాత్రను బలంగా కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన 5 తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమంగా ఇచ్చేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.